దేవుని నమ్ముకుంటే ఇన్ని కష్టాలా, దేవుని నమ్ముకుంటే ఇన్ని శ్రమలా, దేవుని నమ్ముకుంటే ఇన్ని బాధలా, దేవుని నమ్ముకుంటే ఇన్ని ఇబ్బందులా అని చాలాసార్లు మన ప్రియులైన వారికి అనిపిస్తూ ఉంటుంది. అయితే ఇలా అనిపించడం కరెక్టా కాదా? అసలు శ్రమలు రావచ్చా రాకూడదా అనేది వాక్యంలోంచి మనం చూద్దాం. నా సొంత మాటలు, నా జ్ఞానము ఎందుకు పనికిరాదండి. నా జ్ఞానం కానీ, నా సొంత మాటలు కానీ, నా సొంత ఆలోచనలు కానీ ఎందుకు పనికిరాదు. కేవలము దేవుని మాటలు మాత్రమే, దేవుని యొక్క వాక్య గ్రంథములో నుండి ఆ దేవుడు పలికించిన మాటలు మాత్రమే నేను మీకు తెలియజేస్తున్నాను తప్ప మరి ఏ ఇతర మాటలను నేను బోధించకూడదు. చూడండి, యోహాను వ్రాసిన సువార్త కొద్ది నిమిషములు మాత్రం మనం ధ్యానం చేసుకుందాం. యోహాను వ్రాసిన సువార్త